హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే వీడియో చేయడం జరిగింది. మన వ్యూ అనేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ రేంజ్ 48,115 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ రేంజ్ 22,466 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం మార్నింగ్ ఏమనుకున్నామంటే ఇక్కడ ఇదే రేంజ్లో అంటే మార్నింగ్ అయితే ఈ రేంజ్లో మార్కెట్ ఉంటుందని అయితే మనమైతే అనుకున్నాం. ఈ రేంజ్లో ఉంటుంది అనుకున్నాం. కాకపోతే మార్కెట్ అనేది కంప్లీట్గా ఇదే రేంజ్లో ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ అయితే ఉండడం జరిగింది. ఈ బయింగ్ ఇన్ డిప్ అంటే మనమైతే ఈరోజు ఫ్రైడే కాబట్టి ప్రీమియమ్స్ అనేది రెడ్యూస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది అనుకుని, అదేవిధంగా మాత్రం పుట్టైన కాలం రెడ్యూస్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడైతే మార్కెట్ అనేది కంటిన్యూస్గా ఇదే జోన్లో అంటే 47,960 రేంజ్ నుంచి వెళ్ళి 48,206 రేంజ్లో మాత్రం ఇదే రేంజ్లో మాత్రం మార్కెట్ ఉంది. ఇది మనం అనుకున్న జోన్. ఇప్పుడైతే ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే అటైతే మంచి మూమెంట్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. ఇటు సైడ్ అంటే ఇక్కడ ఒక క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం పై సైడ్ వెళ్తుంది. ఇక్కడ ఒక క్యాండిల్ కిందికి వస్తే మాత్రం కిందికి వెళ్ళడానికి డ్రాప్ అయితే ఉంది. నా వ్యూ ప్రకారం అయితే అప్ సైడ్ పోవడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం ఉంది. ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ఇక్కడ నిఫ్టీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మనం ఏమనుకున్నామంటే ఇక్కడ ఈ రేంజ్లో ఉండడానికి ఛాన్సెస్ ఉంది అనుకున్నాం. అదే రేంజ్లో అప్పర్ సైడ్ రేంజ్లో మాత్రం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే మాత్రం ఇంట్లో ఉంది. మనం అయితే నెక్స్ట్ అయితే దీనికైతే ఇప్పుడైతే ఈ 22,521 రేంజ్ అయితే మేజర్ సపోర్ట్ అండి. ఇక్కడ నుంచి వెళ్ళి మనకు ఒకసారి బ్రేక్అవుట్ ఇస్తే అప్ సైడ్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఇక్కడ మాత్రం దీని నుంచి అయితే మళ్ళీ డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్స్ ఉంది. అప్ సైడ్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ మాత్రం చాలా వరకు అయితే ఉన్నాయి. ఇది కూడా 22,386 అంటే ఇక్కడ మాత్రం మనకు కిందికి సైడ్ మనకు క్యాండిల్ పడ్డది అంటే మాత్రం ఇంకా డ్రాప్ అవడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ ఫారబుల్కి సార్ అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూస్తే ఈ సెట్టింగ్స్ మాత్రం చూడండి. ఇక్కడ వీటి యొక్క స్టైల్ మాత్రం ఒక్కొక్కటి మనం ఇక్కడ చేసి మాత్రం చూద్దాం. ఇదైతే ఏముంది అని చెప్పేసి మనం ఇక్కడ ఏ ఇండికేటర్ అయినా మీకు ఈ రకంగా మాత్రం యాక్టివ్ ఉంటుంది. దీని సెట్టింగ్ అయితే చేంజ్ చేసి ఫారబుల్కి సార్ అని చెప్పేసి దీని సెట్టింగ్స్ అయితే మనం చేంజ్ చేద్దాం. ఇన్పుట్స్ అయితే ఇది కాకుండా ఇక్కడ స్టైల్ అనేది దీన్ని ఇక్కడ ఇది పెడితే ఏమవుతుంది, ఏది ఈ రకంగా ఉంది. దీని ఒక సెట్టింగ్స్లో ఇది ఉంది. నెక్స్ట్ దీని సెట్టింగ్స్ అయితే కొంచెం చేంజ్ చేయడం వల్ల ఈ రకంగా చూడండి ఇట్లా ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ తీసుకొని సపోర్ట్ తీసుకొని మాత్రం పైకి వెళ్తుంది. ఇక్కడైతే డ్రాప్ అయితే కిందే ఉంది. మనం అయితే దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. సరబుల్కి సైడ్ అనేది బెటర్ ఇండికేషన్ అనేది. ఇక్కడ ఎప్పుడైతే మనం ఇక్కడ కాల్ స్ట్రాంగ్ కాబట్టి మనం కాల్ సైడ్ ఉండాలి. ఎప్పుడైతే దీనికి డ్రాప్ అవుతుందో కింది సైడ్ వేస్తే మాత్రం పుట్టు స్ట్రాంగ్. ఈ రకంగా మాత్రం ఇది ఇండికేటర్ అనేది బెటర్గా అయితే వర్క్ అయితే చేస్తుంది. ఈ ఇండికేటర్ మీరు ఎంతమంది యూజ్ చేస్తారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. మీరైతే ఏ ఇండికేటర్స్ అయితే యూజ్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇదైతే బెస్ట్ ఇండికేటర్ అయితే నేనైతే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, నేను ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఇంకా ఫర్దర్గా మాత్రం చేంజ్ చూద్దాం. ఇవన్నిటి కూడా ఈ రకంగా ఇస్తే సెట్టింగ్ చేంజ్ చేయడం వల్ల ఈ రకంగా ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రతి దాన్ని కూడా మనం చూద్దాం. ఒకసారి ఏదైతే బెటర్ అనుకుంటామో దానిలో అయితే ఉంచడం జరుగుతుంది. ఈ వీటితో అయితే పెద్ద యూజ్ అయితే ఏం లేదు. దీంతో అయితే నెక్స్ట్ ఇది ఉన్నది. తర్వాత ఏరియా అనేది ఈ రకంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. తర్వాత ఇది ఈ రకంగా ఉండే. తర్వాత లాస్ట్ ఇది ఈ రకంగా ఉంది. ఓకే, మనమైతే జస్ట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఏది కాదు, మనకైతే బెస్ట్ అయితే దీన్ని అయితే
మనమైతే ఫైనల్ అయితే చేయొచ్చు. దీంతో అయితే మనమైతే ఓకే దీన్ని ఫైనల్ చేసేసి దీంతో అయితే ట్రేడింగ్ అయితే చేయొచ్చు. దీన్ని అయితే బెటర్ ఇండికేషన్ అండి. దీన్ని మనం వాచ్ లిస్ట్లో పెట్టుకొని ఫర్దర్గా మాత్రం మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీరైతే ఏ ఇండికేటర్ యూజ్ చేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరైతే ఆప్షన్స్ అయితే మీరు దేంట్లో ట్రేడ్ చేస్తారో దాన్ని కూడా ఒకసారి కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.